సార్ మీరు చిన్నపిల్లలకు పేర్లు పెట్టడంలో మీ హస్తవాసి చాలా మంచిదని చాలామంది చిన్నపిల్లల పేర్ల కోసం మీ దగ్గరికి వస్తుంటారు సార్. ఓకే. సో ఇప్పుడు మీతో పాటు చాలామంది న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజిస్టులు, పండితులు చాలామంది ఉన్నారు సార్. అవును. వాళ్ళతో పోలిస్తే మీరిచ్చే కరెక్షన్ స్పెషాలిటీ ఏంటి సార్? రైట్. నేను ఒకటి ఏంటంటే ఫస్ట్ స్పెషాలిటీ ఏంటంటే మీకు పెట్టేటువంటి అంటే పిల్లవాడు మీకు జన్మించిన పిల్లవాడు పెట్టేటువంటి పేరు మా కుటుంబంలో మా పిల్లవాడు జన్మిస్తే ఎలాంటి పేరు నిర్ణయిస్తానో అలాంటి మంచి మనసుతో అలాంటి హస్తవాసితో పేరు పెడతాను. ఇది ఫస్ట్ స్పెషాలిటీ. ఓకే. వాళ్ళ కుటుంబంలో పిల్లవాడు మా కుటుంబంలో పిల్లవాడుగా నేను తలుచుకొని నిర్ణయించేటువంటి విధానం. ఇప్పుడు మనం ఒక్కసారి పేరు పెడితే వాడి జీవితకాలం బాగుపడాలి పిల్లవాడు. ఆలోచించాలా వద్దా? ఏదో మనకు డబ్బులు వస్తున్నాయి, ఏది పడితే అది ఇచ్చేస్తే వాళ్ళు చూస్తారా చేస్తారా అంటే చూడవచ్చు చేయకపోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం ఒప్పుకోడు. అరే నాయనా, నువ్వు వాడి దగ్గర ఫీజు తీసుకున్నావు, ఫీజు తీసుకున్న దానికి న్యాయం చేకూర్చు. నువ్వు తీసుకున్నావు కానీ నువ్వు న్యాయం చేకూర్చు. ఖచ్చితంగా చేకూరుస్తాను. ఎందుకంటే శాస్త్రం ఎవరికి తెలియదు, న్యూమరాలజీ ఎవరికి తెలియదు, ఆస్ట్రాలజీలో కొంతవరకు తెలుసు, న్యూమరాలజీ తెలియదు కదా. ఓకే. దానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏదైనా నోట్బుక్ రిలీజ్ చేస్తారో వాళ్ళు చదువుకొని ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి ఉంటుంది. ఓకే. న్యూమరాలజీ అనేది ఎవరి టాలెంట్ను బట్టి వాళ్ళు చేయగలుగుతారు. అది సిద్ధహస్తులు. అది న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అంటే గ్రహాలకు నెంబర్స్కి ప్రాముఖ్యత తెలిసినటువంటి వారికి మాత్రమే ఈ సబ్జెక్ట్ అర్థమైపోతుంది. ఓకే. అంతకు మించి ఎవరికి అర్థం కాదు. ప్రతి గల్లీకి న్యూమరాలజిస్ట్, పండితులు, ఆస్ట్రాలజీ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ప్రొఫెషనల్ చేసే విద్య న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ. వాళ్ళు చేస్తేనే పిల్లవాడి భవిష్యత్తు బాగుపడుతుంది. ఓకే. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించుకోండి. మీరు వీలైతే పిల్లలకి పేర్లు పెట్టే విషయంలో నన్ను ఫోన్ లైన్లోనే సంప్రదించండి. మీకు టైం ఎక్కువ తీసుకొని పర్ఫెక్ట్గా మంచి పేర్లు అనేది కూడా నేను అందజేస్తాను. ఫోన్ లైన్ కాంటాక్ట్లోనే కండి, డైరెక్ట్ వచ్చి కలవకండి, ఎందుకంటే మీకు ఉపయోగం ఉండదు. నా మాట నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. ఫోన్ లైన్లో తీసుకుంటే టైం ఎక్కువ తీసుకుని అన్ని జాతకాన్ని పరిచయం చేసి ఒక పేరు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మీకు రివర్స్గా నేను కొన్ని పేర్లు ఇవ్వగలుగుతాను. ఓకే. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.